నమస్తే నేను రంజని వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్। చైనా దురాక్రమణలపై కేంద్రం నిజాలు దాస్తోందా? ప్రధాని మోదీ మాటల్లో పొంతన లేకపోవడమే కారణమా? రాహుల్ మన్మోహన్ సింగ్ ఆరోపణల్లో నిజమెంత? భారత భూభాగాన్ని చైనాకు మోదీ ఇచ్చేశారా? రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఇవి। ప్రధాని మోదీని కార్నర్ చేస్తూ కాంగ్రెస్ ముఖ్య నేతలు విరుచుకుపడ్డం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది। ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఓవైపు పాలనా యంత్రాంగమంతా తలములకలై ఉంటే కాంగ్రెస్ మాత్రం ఇలాంటి ఆరోపణలు చేయడం విస్మయం కలిగిస్తోంది। మరి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? నిజంగానే చైనా దురాక్రమణలను మోడీ సర్కార్ దాస్తోందా? ఆ అవసరం ఏంటి? ఇదే అంశంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్। గత 10 రోజులుగా భారత చైనా సరిహద్దుల్లో ఎన్నడూ లేనంత ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది। భారత భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకొచ్చి మన సైనికులతో ఘర్షణ పడ్డారు। ఈ నేపథ్యంలో జరిగిన ముష్టి యుద్ధంలో 20 మంది భారత జవానులు అమరులయ్యారు। అటు చైనాకు కూడా భారీగానే ప్రాణ నష్టం జరిగింది। సరిహద్దుల్లో జరిగింది ఇదని అందరికీ తెలిసిందే। అయితే ఇటీవల జరిగిన అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ మాటలు జరిగిన ఘటనకు ఏమాత్రం పొంతన లేకుండా ఉన్నాయి। ఇదే పాయింట్ ను రైజ్ చేస్తున్న కాంగ్రెస్ అసలు వాస్తవం ఏంటి అని కేంద్రాన్ని నిలదీస్తోంది। వాస్తవాలను దాయడం నేరమని విమర్శిస్తోంది। దేశ రాజకీయాల్లో చైనా చిచ్చు। మోడీని కార్నర్ చేస్తున్న కాంగ్రెస్ భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు తాజాగా దుమారం రేపుతున్నాయి। కాంగ్రెస్ ఆరోపణలకు అధికార పక్షం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది। బార్డర్లో జరిగిన ఘటనల వాస్తవాలను ప్రభుత్వం దాస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు దాస్తే మొదటికే మోసం వస్తుందని కాంగ్రెస్ చురకలంటిస్తోంది। देश अटूट विश्वास रखता है। इस सर्वदलीय बैठक के माध्यम से मैं शहीदों के परिवारों को भी विश्वास दिलाता हूं कि पूरा देश उनके साथ है, पूरा देश उन्हें नमन करता है। साथियों, पूर्वी लद्दाख में जो हुआ उसको लेकर आपने रक्षा मंत्री जी और विदेश मंत्री जी को सुना भी और प्रेजेंटेशन को भी देखा। न वहां कोई हमारी सीमा में घुस आया है, न ही कोई घुसा हुआ है, न ही हमारी कोई पोस्ट किसी दूसरे के कब्जे में है। लद्दाख में हमारे 20 जाबाज शहीद हुए, लेकिन जिन्होंने भारत माता की तरफ आंख उठाकर देखा था, उन्हें वो सबक सिखा कर गए। ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలే గందరగోళం సృష్టించాయి। శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో చైనా సైనికులు భారత సరిహద్దుల్లోకి రాలేదన్నట్లుగా మాట్లాడారు। ఇప్పుడు ఇదే అంశాన్ని కాంగ్రెస్ నేతలు గట్టిగా పట్టుకున్నారు। చైనా సైనికులు భారత సరిహద్దుల్లోకి రాకపోతే మన సైనికులు ఎందుకు 20 మంది చనిపోయారో చెప్పాలని పదే పదే డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్। ఇప్పటికే యువనేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీని సరెండర్ మోడీ అని ట్వీట్ చేయడంపై పెద్ద దుమారం రేగగా కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు మన్మోహన్ సింగ్ కూడా తోడయ్యారు। No one has entered our territory कि कोई भी हमारी जमीन पे सरहद के पार कोई भी नहीं आया और आज के दिन कोई वहां है भी नहीं और किसी ने भी किसी को पोस्ट का कब्जा भी नहीं किया। ये बयान जब उन्होंने ऑल पार्टी मीटिंग में कहा तो ऐसा लगा हमें कि प्रधानमंत्री जी और जो पीएमओ है अपने बयान दे रहे हैं और जो हमारी जो रक्षा मंत्रालय है और जो हमारा एक्सटर्नल अफेयर्स मिनिस्ट्री है वो अपना बयान दे रहे हैं। असलियत तो ये है कि संतोष बाबू, कर्नल संतोष बाबू की जान चली गई। असलियत तो ये है कि 19 जवानों की जान चली गई। हमारी धरती सरहद पे हमारी सिक्योरिटी की हिफाजत करते हुए जान चली गई। और अगर कोई घुसपैठिया यहाँ आया ही नहीं था, अगर कोई चीन का सेना कर्मी यहाँ आया ही नहीं था, अगर कोई इंट्रूजन्स हुई ही नहीं थी,
तो संतोष बाबू को जान क्यों देनी पड़ी और 19 लोगों को, जवानों को जान क्यों देनी पड़ी? ये सवाल उठता है और इस सवाल का कोई जवाब नहीं है। Where were 20 Indian soldiers killed and 85 injured? If no Chinese troops are in Indian territory, why did Foreign Minister Mr. Jaishankar's statement and other statements of MEA demand, quote, the restoration of status quo ante, unquote? What was the meaning of status quo ante? What was the meaning of disengagement? That again in quote. What was the meaning of disengagement that the government said was underway? If no Chinese troops are inside Indian territory, why did 20 soldiers have to make the supreme sacrifice? Even after the PM statement yesterday, China has blamed India for the clashes and has reasserted its claim to the entire Galwan Valley. What is the government's answer to this claim? లడఖ్ విషయంపై మాట్లాడేటప్పుడు మైండ్తో ఆలోచించి మాట్లాడాలని మోడీకి మాజీ పీఎం మన్మోహన్ సెటర్ వేశారు. మన భూభాగాన్ని కాపాడేందుకు కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు ప్రాణత్యాగం చేశారన్న మన్మోహన్ సింగ్, ప్రధాని మోదీ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి న్యాయం జరిగేలా చేయాలన్నారు. తగిన న్యాయం చేయకపోతే అది ప్రజల నమ్మకాన్ని కాలరాసే చారిత్రక మోసమవుతుందని మన్మోహన్ ఘాటుగా విమర్శించారు. జూన్ 15న భారత సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ జరగ్గా మన్మోహన్ తొలిసారిగా స్పందించారు. ఇప్పుడు మనం చారిత్రక చౌరస్తాలో ఉన్నామని, మన ప్రభుత్వ నిర్ణయాలు, చర్యల్ని బట్టి మనల్ని భవిష్యత్తు తరాలు స్వీకరిస్తాయన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రధాని కార్యాలయంపైనే బాధ్యత ఉంటుంది. జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రతతో పాటు తను మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాల విషయంలో ప్రధానమంత్రి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, వ్యూహాత్మక అంశాలు, సరిహద్దు విషయాలపై ప్రధాని ఏదైనా మాట్లాడేటప్పుడు ప్రతిసారి మైండ్తో ఆలోచించి మాట్లాడాలని మన్మోహన్ చురకలంటించారు. దీనిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని, మన్మోహన్ సూచనలను పాటించాలని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. 10 साल के अपने कार्यकाल में जिन मनमोहन सिंह जी ने इस देश को दुनिया के शीर्ष पे पहुंचाया था, चाहे वो अर्थव्यवस्था हो, चाहे वो सैन्य व्यवस्था हो, चाहे ज्ञान विज्ञान की व्यवस्था हो, उनके सुझावों को आदरणीय मोदी जी को गंभीरता से लेना चाहिए. उन्होंने अपने तजुर्बे से बताया है. वो आज देश के सबसे वरिष्ठतम राजनेताओं में से भी हैं. उन्होंने कहा है अपने पत्र में, प्रधानमंत्री को किसी भी ऐसे शब्दों का प्रयोग से बचना चाहिए जिससे जो षड्यंत्रकारी राष्ट्र है उसको कोई बल न मिलने पावे. और दूसरी उन्होंने महत्वपूर्ण बात कही है मनमोहन सिंह जी ने कि भ्रामक प्रचार से कूटनीति में और नेतृत्व को कोई लाभ नहीं मिलता है. हम अपेक्षा करते हैं कि इन सुझावों पे जरूर प्रधानमंत्री मोदी जी गौर करेंगे, क्योंकि हर किसी का एक ही लक्ष्य है कि ये देश की अखंडता, सार्वभौमिकता अक्षुण्ण रहे. भारत को अपनी LAC तक पहुंचने से रोका है. क्या ये बात गलत है कि गलवान वैली में चीनी सैनिक उन ऊंचाइयों पर बैठे हैं जिससे वो DBO रोड को डोमिनेट कर सकते हैं? क्या ये बात गलत है कि नाकुला में अंतर्राष्ट्रीय सरहद के 2 किलोमीटर अंदर तक चीन की फौज आई है? तो इसलिए फौज के पीछे छुपने की जगह, जिस फौज की पूरी हिंदुस्तान की जनता, एक एक बच्चा इज्जत करता है, सरकार को पारदर्शिता से देश को बताना चाहिए कि सरहद पे परिस्थिति क्या है. ప్రధాని నరేంద్ర మోడీ భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చేశారా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం అఖిలపక్ష సమావేశం తర్వాత విమర్శలు రావడంతో శనివారం ప్రధాని కార్యాలయం PMO ఓ ప్రకటన చేసింది. ప్రధాని వ్యాఖ్యల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని అంతే. మన సైనిక దళాల ధైర్య సాహసాల వల్ల భారత భూభాగంలో చైనా సైనికులు లేరనేది ప్రధాని మోడీ వ్యాఖ్యల ఉద్దేశమన్న PMO, చైనా సైనికులు సరిహద్దుల్లో నిర్మాణాలు నిర్మించకుండా, వాస్తవాధీన రేఖ గుండా భారత్లోకి చొరబడకుండా ఈ నెల 15న 16వ బీహార్ రెజిమెంట్
ప్రాణాలకు తెగించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొంతకాలంగా డ్రాగన్ కంట్రీ అనేకసార్లు భారత భూభాగంలో చొరబడిందని, మన దేశానికి చెందిన గాల్వాన్ లోయ, పాంగాంగ్ సో సరస్సును తనవిగా చెప్పుకుంటోందని మన్మోహన్ సింగ్ విమర్శించారు. మన భూభాగాల విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండకూడదన్నారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలు చైనాకి అనుకూలంగా మారకూడదన్న మన్మోహన్, కేంద్రంలోని అన్ని విభాగాలు కలిసి ఈ సమస్యకు పరిష్కారం చూడాలన్నారు. తప్పుడు సమాచారం ఇవ్వడం దౌత్యానికి ప్రత్యామ్నాయం అనిపించుకోదు, లేదా అది సమర్థ నాయకత్వం అవ్వదన్నారు. గాల్వాన్లో మరణించిన సైనికులకు న్యాయం జరిగేలా చూడాలని, భారత ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే ప్రజల విశ్వాసానికి ద్రోహం చేసినట్టేనని తెగేసి చెప్పారు. చైనా బెదిరింపులకు ఏమాత్రం భయపడకూడదని సూచించారు. మన్మోహన్ వ్యాఖ్యను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిప్పికొట్టారు. మన్మోహన్ కేవలం పదాలతో కనికట్టు చేశారని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఇలాంటి వ్యాఖ్యలను ఎవరూ నమ్మకపోవడం శోచనీయమంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ భద్రతా దళాలను అగౌరవపరిచేలా మాట్లాడుతుందని అన్నారు. మోడీపై భారత్కు నమ్మకం ఉందని, చాలా క్లిష్ట సమయాల్లో మోడీ జాతి ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళ్లడాన్ని 130 కోట్ల మంది భారతీయులు చూశారని నడ్డా పేర్కొన్నారు. ఐక్యత కోసం పిలుపునిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన సొంత పార్టీ నేతలను గాడిలో పెడితే బాగుంటుందని కౌంటర్ అటాక్ ఇచ్చారు. చైనాకు 43,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని అప్పజెప్పింది మీరేనంటూ మన్మోహన్ సింగ్ పై విరుచుకుపడ్డారు నడ్డా. యూపీఏ సమయంలో ఎలాంటి పోరాటమూ లేకుండానే వ్యూహాత్మక, ప్రాదేశిక అంశాల్లో చైనా ఎదుట తలవంచారన్నారు. 2010 నుంచి 2013 మధ్య 600 సార్లు చైనా దురాక్రమణలకు పాల్పడిందని, అప్పుడు ప్రధానిగా మన్మోహన్ ఉన్నా ఏమీ చేయలేక తలవంచుకున్నారని విమర్శించారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందా? చైనా దాడి ప్రీ ప్లాంట్ గానే జరిగిందా? చైనా దురాక్రమణలకు మోదీ లొంగిపోయారా? ఇటీవల వరుసగా ఈ ప్రశ్నలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ. గాల్వాన్ ఘటన జరిగినప్పటి నుంచి రాహుల్ తన ట్వీట్ల వేగాన్ని పెంచారు. ఆయనకు వచ్చిన అనుమానాలన్నింటినీ ప్రశ్నలుగా మోదీపైకి సంధిస్తున్నారు. రాహుల్ ప్రశ్నలు కొన్ని ఆశ్చర్యకరంగానూ, మరికొన్ని ఆలోచింపజేసే విధంగానూ ఉంటున్నాయి. అఖిలపక్షంలో అన్ని పార్టీలు మోదీకి సపోర్టుగా ఉంటామని చెప్పినా కాంగ్రెస్ మాత్రం గాల్వాన్ వారిలో ఘర్షణలపై అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉంది. మోడీ ప్రభుత్వంపై రాహుల్ మాటల యుద్ధం. గాల్వాన్ లోయ ఘటన నుంచి ప్రశ్నల వర్షం. ఈ నెల 15వ తేదీన లదాఖ్లో గాల్వాన్ లోయ వద్ద జరిగిన భారత్ చైనా సైనికుల పోరులో 20 మంది భారత జవానులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనిపై ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మోడీ సర్కారును ఎండగట్టే పనిలో పడింది. గాల్వాన్ లోయ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వం పలు అంశాలు దాస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇండియా చైనా మధ్య గొడవలు మొదలైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు చేస్తూనే ఉన్నారు. చైనా మన భూభాగంలోకి వచ్చిందని, మన టెరిటరీని ఆక్రమించుకుందని రాహుల్ అంటున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గాల్వాన్ ఘటన జరిగిన తర్వాత ప్రతిరోజు ట్విట్టర్ ద్వారా ఏదో ఒక రకంగా విమర్శలు చేస్తున్నారు రాహుల్. లద్దాఖ్ వ్యాలీలో చైనా ఆర్మీతో జరిగిన ఘర్షణలో మన సైనికులను వెపన్స్ లేకుండా ఎందుకు పంపారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నిరాయుధులైన ఇండియన్ సైనికులను చంపడం ద్వారా చైనా పెద్ద నేరానికి పాల్పడిందని,
వెపన్స్ లేకుండా మన సైన్యాన్ని ఎందుకు పంపించారని ప్రశ్నించారు. వారి మరణాలకు ఎవరో బాధ్యులని ట్విట్టర్లో కేంద్రాన్ని నిలదీశారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. भाइयों और बहनों, चीन ने हिंदुस्तान के शस्त्रहीन सैनिकों की हत्या करके एक बहुत बड़ा अपराध किया है। मैं पूछना चाहता हूँ, इन वीरों को बिना हथियार खतरे की ओर किसने भेजा और क्यों भेजा? कौन जिम्मेदार है? धन्यवाद. అయితే రాహుల్ ప్రశ్నలకు విదేశాంగ మంత్రి జయశంకర్ కౌంటర్ ఇచ్చారు. సరిహద్దు విధుల్లో ఉన్నప్పుడు జవాన్లు తమ వెంట ఆయుధాలను తీసుకెళ్తారని స్పష్టం చేశారు. ముఖ్యంగా పోస్టుల నుంచి బయటకు వెళ్లినప్పుడు వారితో ఖచ్చితంగా ఆయుధాలుంటాయన్నారు. జూన్ 15న కూడా వారు ఆయుధాలు తీసుకెళ్లారని తెలిపారు. 1996, 2005 ఒప్పందాల ప్రకారం లాంగ్ స్టాండింగ్ ప్రాక్టీస్లో ఉన్నప్పుడే ఆయుధాలు తీసుకెళ్లారని స్పష్టం చేశారు. తూర్పు లదఖ్లో గత వారం భారత్ చైనా సేనలు తలపడిన గాల్వాన్ లోయలో శాటిలైట్ ఫోటోలను పరిశీలిస్తే పాంగాంగ్ సరస్సు వద్ద భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చూపుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. చైనా సేనలు మన భూభాగంలోకి రాలేదని, మన పోస్టులను ఆక్రమించలేదని ప్రధాని నరేంద్ర మోడీ అఖిలపక్ష భేటీలో చెప్పిన దానికి విరుద్ధంగా శాటిలైట్ ఇమేజ్లు ఉన్నాయని రాహుల్ ట్వీట్ చేశారు. ఇవిగో శాటిలైట్ రుజువులు అంటూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాన్గాంగ్ లేక్ వద్ద భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నట్లు శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు రాహుల్. ఘర్షణలకు 10 రోజుల ముందే గాల్వాన్ ప్రాంతానికి 200కు పైగా ట్రక్కులు, బుల్డోజర్లు, ఇతర పరికరాలను తరలించినట్టు వెల్లడైంది. చైనా సైనికులెవరూ కూడా సరిహద్దులు దాటి రాకపోతే 20 మంది సైనికులను ఎలా కోల్పోయామో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. అసలు వారు ఎక్కడ చంపబడ్డారని ప్రశ్నించారు. మోడీ వాస్తవాల్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు రాహుల్. అలాగే మన ఆర్మీని చంపిన చైనా మన భూభాగాన్ని లాక్కుందని, ఇలాంటి సమయంలో మోడీని చైనా ఎందుకు పొగుడుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని పొగుడుతూ చైనాకు చెందిన ఒక పత్రిక కథనం ప్రచురించడంపై రాహుల్ గాంధీ ఈ విమర్శలు చేశారు. భారత భూభాగాన్ని చైనాకు సరెండర్ చేశారు అంటూ ప్రధాని మోడీపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసలు పేరు సరెండర్ మోడీ అని ఎద్దేవా చేశారు. అయితే ఇంగ్లీషు పదం సరెండర్ స్పెల్లింగ్ ను SURRENDER కు బదులు SURENDER అని ఆయన పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు ఆయన చైనాతో భారత బుజ్జగింపు విధానం బట్టబయలనే శీర్షికతో ఉన్న విదేశీ పత్రికలోని కథనాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు. రాహుల్ కామెంట్స్ కు బీజేపీ కూడా ధీటుగానే కౌంటర్ ఇచ్చింది. సంస్కారం, రాజకీయ పరిజ్ఞానం లేని 50 ఏళ్ల పప్పును పొలిటికల్ ప్లే స్కూల్ కు పంపాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఎద్దేవా చేశారు. అప్పుడైనా దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుస్తుందని విమర్శించారు. అప్పుడే రాహుల్ ఫ్యూడలిస్టు విధానాలను, అసంబంధమైన భాషకు కళ్లెం పడుతుందన్నారు. నిరాధారమైన కథనాలు, వదంతులను నమ్ముతూ రాజకీయం చేయాలని చూడ్డం, దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ, నాయకత్వం గురించి విచిత్ర ప్రశ్నలు వేయడం ద్వారా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటున్నారని నఖ్వీ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా 2015 నుంచి చైనా 2264 అతిక్రమణకు పాల్పడినా ఏమీ చేయలేకపోవడం, 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా జమ్మూ కాశ్మీర్లో 471 మంది జవాన్లు, 253 మంది పౌరులు మరణించడం, 2019లో పాకిస్తాన్ 3289 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడడంపై మోడీని ఎందుకు బీజేపీ ప్రశ్నించడం లేదన్నారు. ఓవైపు
ఓవైపు కరోనా, మరోవైపు సరిహద్దుల్లో టెన్షన్, ఇంకోవైపు రాజకీయ విమర్శలు. ఈ మూడింటితో ఇప్పుడు మోదీ ప్రభుత్వం కుస్తీ పడుతోంది. పొలిటికల్ గా కాంగ్రెస్ కు బీజేపీ ధీటైన జవాబే ఇస్తోంది. అయితే మాజీ ప్రధానిగా మన్మోహన్ చేసిన సూచనలు కూడా కొంతవరకు సబబుగానే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి మోదీ సర్కార్ ఆ విధంగా నడుచుకుంటుందా? ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.